హే గైస్, ఈరోజు మనం మూవీ రివ్యూస్ గురించి మాట్లాడడం లేదు. ఈరోజు మనం మాట్లాడబోయేది మోస్ట్ అండర్రేటెడ్ మూవీస్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాలనిపించిందంటే అప్పుడు సినిమా బాగున్న మన ఆడియన్స్ ఏమో కానీ చూడడానికి రాకపోయి ఫెయిల్ చేశారో, నెగిటివిటీ షేర్ చేసి ఫెయిల్ చేశారో తెలియదు. అలాంటి సినిమాల గురించి ఈరోజు మాట్లాడదాం. ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ మూవీ వచ్చి ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా అండ్ హరీష్ జయరాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా ఎంత బాగుంటుందంటే ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ రామ్ చరణ్ గారిది ఆ 9 లవ్ స్టోరీస్ కానీ, అందులో ఒక లవ్ స్టోరీలో ఎమోషన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు వింటుంటారు నార్మల్గా స్టోరీని. ఆ అమ్మాయి కూడా హీరోయిన్ ఏదైతే ఉందో తను కూడా ఎమోషన్స్ని ఫీల్ అవుతూ చాలా బాగుంటుంది సినిమా. ఆ సాంగ్స్ కూడా ఆ పెయింటింగ్స్ వేస్తుంటాడు రామ్ చరణ్, అప్పుడు ఆ అమ్మాయి పెయింటింగ్ వేయడం, ఆ హీరోయిన్ పెయింటింగ్ వేయడం ఎంత బాగుంటుంది సినిమా. ఇదే సినిమాని రిలీజ్ చేసినప్పుడు కాన్సర్ట్లో మనోళ్ళు ఆడేందుకు సింగర్స్ అయిపోయారు. అదే సింగర్స్ అప్పుడు అయ్యింటే బాగుండు. ఈ సినిమా అయితే ఫస్ట్ మూవీ అయితే ఆరెంజ్ చాలా బాగుంటుంది, చూసేయండి. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చూడండి. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ఎవరైనా చూడకపోయిన వాళ్ళకి ఇది రెఫర్ చేస్తున్నాం. ఓకే, రెండో మూవీ వచ్చేసి ఇంకా కలేజా. మహేష్ బాబు గారి యాక్టింగ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ ఉన్న మూవీ వచ్చేసి కలేజానే. ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే గూస్ బంప్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫైట్ ఉంటుంది, ఒక వాళ్ళ దేవుడు అని చెప్పి ఒక ఊర్లో తీసుకెళ్తారు కదా మహేష్ బాబు గారిని. అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఈయన కాలుతో తన్నినప్పుడు వెనకాల అంబులెన్స్ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ నుంచి పైకి ఎగురుతుందో ఈయన పేరు చెప్పి కొట్టినప్పుడు అది సీక్వెన్స్ అంటే ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతుంది అనమాట. అది అంత బాగుంటుంది. ఆ ఎలివేషన్స్, ఆ సాంగ్స్, మరి సునీల్ గారిది, మరి అలీ గారి యాక్టింగ్, ఆ కామెడీస్, మరి ఫన్ బ్రహ్మానందం గారి ఒక ఫైట్ సీక్వెన్స్లో కామెడీ టైమింగ్స్ ఉంటుంది. అంత బాగుంటుంది సినిమా. దాన్ని కూడా ఫ్లాప్ చేస్తాం. యాక్చువల్లీ మనం ఫ్లాప్ చేయము, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు చాలామంది. అప్పట్లో వెళ్ళలేదు అనుకుంటా. ఓకే, రెండో మూవీ వచ్చేసి కలేజా. థర్డ్ మూవీ, మనం ఇప్పుడు మూడో మూవీ ఏదైతే చెప్తున్నానో అది వచ్చేసి వేదం. యాక్టెడ్ బై అల్లు అర్జున్, మంచు మోహన్ అండ్ మన అనుష్క శర్మ. ఈ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ సినిమాలో అయితే చాలా బాగుంటుంది. ఆయన మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక రిచ్ అమ్మాయిని పెళ్ళి చేసుకొని దాని తర్వాత అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ అమ్మాయి వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే డబ్బుల వల్ల, మళ్ళీ ఏంటంటే స్టేటస్ ఉంటుంది ఒక రిచ్ పర్సన్కి, అది క్లియర్గా తెలుస్తుంది అనమాట అందులో సినిమాలో. దాని తర్వాత మంచు మనోజ్ అయితే యాక్టింగ్ చాలా బాగా చేసింటారు. ఇంకోటి వచ్చేసి అనుష్క గారిది. అందులో అనుష్క గారి ప్రాస్టిట్యూషన్గా క్యారెక్టర్ ఉంటుంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసి ఉంటుంది. మరి ఆ క్లైమాక్స్లో ఆ బాంబ్ బ్లాస్ట్లో అల్లు అర్జున్ గారు చనిపోవడం కానీ వేదం సినిమాలో చాలా బాగుంటుంది. ఆ సినిమాలో చనిపోయినప్పుడు లాస్ట్కి ఏమవుతుందంటే ఈ అల్లు అర్జున్ గారు సపరేట్గా వాళ్ళ అమ్మ చెప్పింటారనమాట, నేను చనిపోయాను అనుకో నన్ను చూడడానికి ఎవరో ఒకరు వస్తారు అని చెప్పేసి ఉంటారు. ఆ చనిపోయాక ఆయన లవర్ రావడమే అది మోస్ట్ హార్ట్ టచింగ్ సీన్. అది అంత బాగుంటుంది సినిమా. థర్డ్ మూవీ వచ్చేసి వేదం చాలా బాగుంటుంది. దాని తర్వాత ఫోర్త్ మూవీ వచ్చేసి బిజినెస్ మ్యాన్. యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడాలండి, ఎందుకంటే మహేష్ బాబు గారి యాక్టింగ్ ఉంటుంది చూడండి, కోర్ యాక్టింగ్ అది. ఆ బిజినెస్ మ్యాన్లో ముంబైని పోయించడానికి వచ్చానడము, మళ్ళీ ముంబై నేలేద్దామని వచ్చానడం, మరి ఆ మాఫియాని తీసుకొస్తాను, మరి సూర్యాబాయిని క్రియేట్ చేయడము, ఇంత మరి కాజల్ అగర్వాల్తో లవ్ ట్రాక్ ఉంటుంది. సినిమా లాస్ట్లో ఒక మెసేజ్ కూడా ఇస్తారు పూరి జగన్నాథ్ గారు. మరి ఆ సాంగ్స్ ఎంత బాగుంటుంది సినిమా. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవుద్ది ఆ టైంలో. ఈ ఫోర్త్ మూవీ వచ్చేసి ఏదైతే ఉందో ఇది మన కలేజా సినిమా. ఇంకా మన ఈ టాపిక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి టైము గడవదు అనుకోండి, ఈ టైంలో ఏ సినిమా చూడాలంటే ఇవన్నీ రివాచ్ చేయొచ్చు మనం. అండర్ రేటెడ్ మూవీస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని చూడు అని మనం చెప్పొచ్చు ఈజీగా, అంత బాగుంటుంది సినిమాలు. ఓకే, దాని తర్వాత ఇంకా ఫిఫ్త్ మూవీ వచ్చేసి బిల్లా, విచ్ ఈజ్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు, అనుష్క గారు అండ్ కృష్ణంరాజ్ గారు, మన లార్డ్ మేయర్ రమేష్. బిల్లా సినిమా ఏముంటుంది భయ్య,
ఆయన మన గ్యాంగ్స్టర్ని ఎలా చూపించాలి బిల్లాని, ప్రభాస్ని మళ్ళీ యాజ్ యాజ్ యూజువల్గా రంగా వచ్చి బిల్లగా మారడం కానీ ఎంత బాగుంటుంది సినిమా. ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే లార్డ్ మేయర్ రమేష్ గారు కదా డైరెక్టర్, ఆయన కూడా ఈ సినిమాని మళ్ళీ చేయలేరు. చూస్తున్నారు కదా ఆయన వచ్చిన సినిమాలు మన బోలా శంకర్స్ కానీ, షాడో కానీ, ఇవేమి కూడా ఆయన కెరీర్లో ఇప్పటికీ నేను చెప్తా అలాంటి సినిమా తీయలేడు ఆయన. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వస్తుంది కదా ఒక మూవీ, అలాంటిది ఆయనకి మూవీ అది. మరి ఆ సినిమాలో ఆ ఫ్లైట్ నుంచి దిగి ఆయన నడుచుకొని రావడం, ఆ బీజిఎం, మరి ఆయన యాటిట్యూడ్ ఆ బిల్లాగా, మళ్ళీ అదే రంగగా ఆయన కామెడీ టైమింగ్స్ ఎంత బాగుంటుంది సినిమా చాలా బాగుంటుంది బిల్లా. ఇది ఇంకా మన 5th మూవీ వచ్చేసి బిల్లా. ఓకే, ఇది కూడా మోస్ట్ అండర్రేటెడ్ మూవీ బిల్లా వచ్చేసి. ఓకే, మరి 6th మూవీ వచ్చేసి నంబర్ 1. ఈ సినిమాని అది ఎలా ఫ్లాప్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఆ సినిమా క్లాస్కి ఎవడు సినిమా వస్తుంది. ఎవడు సినిమా వచ్చినప్పుడు ఎవడు సినిమా పెద్ద హిట్ అయిపోద్ది. ఎందుకంటే అప్పుడు ఇద్దరు హీరోలు ఆ సినిమాలో, అల్లు అర్జున్ గారు మరి రామ్ చరణ్ గారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఒకరే హీరో. ఓకే, ఏదో అందులో కొన్ని ఎమోషన్ సీక్వెన్స్ ఉంటాయి, అది హిట్ అయిపోద్ది. కానీ అది ఇప్పుడు రీవాచ్ చేయలేము ఎవడు సినిమా. కంపల్సరీ నేను రాసిస్తాం. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవడు సినిమా రీవాచ్ చేయలేము. అది ఇదే నంబర్ 1ని ఎన్నిసార్లు అయినా రీవాచ్ చేయొచ్చు. అప్పుడు క్లాస్లో అది హిట్ అయిపోద్ది. ఏంటంటే అప్పుడు ఎందుకు హిట్ అయిందో తెలియదు, కానీ మరి సినిమా అప్పట్లో బాగానే ఉంటుంది, బాగాలేదని చెప్పట్లేదు, కానీ రీవాచ్ మూవీ అది అస్సలు కాదు. కానీ నంబర్ 1 వచ్చేసరికి ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు సినిమా. అది మహేష్ బాబు గారు కోర్ యాక్టింగ్ ఉంటుంది ఆ సినిమాలో. మరి కృతి సనన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తుంటుంది. ఆ ఎమోషన్స్ని క్యారీ అవుట్ చేయాలంటే మహేష్ బాబు గారు ఆ మదర్ ఎమోషన్స్ని, వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా ఆయన వాళ్ళ పేరెంట్స్ని మొహం కూడా చూడకుండా లాస్ట్ వరకు ఆయన ఎమోషన్స్ని క్యారీ చేస్తూ వెళ్ళాలి సినిమాలో. అది చాలా కష్టం అది యాక్టింగ్ చేయడం. మళ్ళీ ఓకే, ఆ ఎమోషన్స్ని తీసుకెళ్ళడం, మళ్ళీ విలన్ ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళని చంపడము, మళ్ళీ ఈ కృతి సనన్ వచ్చి మన మహేష్ బాబు లవ్ స్టోరీలో పడేసినప్పుడు మనోడు మళ్ళీ కృతి సనన్ ముందు చంపడం అని డ్రామా చేయడము, మరి కృతి సనన్ అయితే వెళ్ళిపోవడం, మన మహేష్ బాబు గారు వచ్చి వెళ్ళి మళ్ళీ కృతి సనన్ని వేడుకొని నార్మల్గా చెప్తాడు ఇది నాదే తప్పు అని. కానీ ఆ ప్రాసెస్లో మెయిన్ విల్లని చంపేస్తాడు కదా, అది హైలైట్ ఆఫ్ ది సీన్ అది. అప్పుడు కృతి సనన్ నమ్మినప్పుడు ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను నంబర్ 1 నుంచి అంటే, అది హాలీవుడ్ స్టఫ్ అది మూవీ. యాక్చువల్లీ లాస్ట్లో ఆ గన్ను పట్టుకొని వస్తాడు చూడండి, ఆ గన్ను పట్టుకొని ఎంట్రీలు అవుతుంటే మళ్ళీ ఆ చేసింగ్ సీన్ ఉంటుంది బైక్లో, మరి ఆ బిల్డింగ్ నుంచి పైకి ఎగురుతారు కదా, అదో సీన్ ఉంటుంది. లాస్ట్కి ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ ఎమోషన్ సీనే ఒక ఎత్తు. ఒక సాంగ్ నుంచి ఆ బ్రిడ్జ్లో లండన్లో వెళ్ళి వాళ్ళ ఇల్లుని వెతుక్కొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ బుక్ తీసి ఓపెన్ చేసి చూస్తాడు చూడండి, అక్కడ ఏడుస్తారు కదా మహేష్ బాబు గారు. అక్కడ నిజంగా ఏడిపించేస్తారు ఆయన, అంత బాగుంటుంది సినిమా. మన ఇంకా మరి ఇంకో సినిమా ఇది నెంబర్ 1 యాక్చువల్లీ. దాని తర్వాత వచ్చే సినిమా వచ్చేసి ఇంకా మనకి సాహో, విచ్ ఈస్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు, శ్రద్ధా కపూర్, డైరెక్టెడ్ బై సుజిత్. ఎంత బాగుంటుంది సినిమా, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అవుద్ది. మరి మన ఇంకా తెలుగు వాళ్ళ గురించి ఏమో తెలియదు, కానీ ఆ సినిమాని ఎందుకు ఫ్లాప్ చేశారో. అయితే సినిమా అయితే చాలా బాగుంటుంది. ప్రభాస్ గారి యాక్టింగ్, ఎంట్రీ సీన్ నుంచి అంబ్రెల్లా పెట్టుకొని రావడం, మరి ఇంటర్వెల్లో ఆ కార్స్ వెళ్ళడం, సాహో అన్ని పిలువ అని చెప్పడం, ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. సిద్ధార్థ నందన్ సాహో అన్నప్పుడు ఆ వాక్కుతోనే సినిమా వేరే లెవెల్ ఉంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ బైక్లో యాక్షన్ సీక్వెన్సెస్, మరి శ్రద్ధతో లవ్ స్టోరీ, ఎంత బాగుంటుంది సినిమా. ఇది ఎందుకు నాకు అర్థం అవ్వలేదు, మనోడు ఫెయిల్ చేస్తారులేండి, అది తెలియదు. అది బాగుండే సినిమాలు ఏమో ఫ్లాప్ అవుతాయి, బాగాలేని సినిమాలు ఏమో హిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. సరే, అయితే ఇప్పుడు మనం ఇంకా లాస్ట్ సినిమా ఇందులో వచ్చేసి పంజాబ్, విచ్ ఈజ్ యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్ గారు, బ్రహ్మానందం గారు. ఈ సినిమా చూసేప్పుడు ఏమనిపిస్తుందంటే, గ్యాంగ్స్టర్లో పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఎలివేషన్స్ ఉంటాయా? ఆ మిర్రర్లో ఆయన చూసేటప్పుడు వైట్ షర్ట్ నుంచి అక్కడ బ్లాక్గా సూట్గా మారుతుంది చూడండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ షాట్ ఇన్ పవన్ కళ్యాణ్ సార్ కెరీర్. అది చెప్తున్నాం కదా, అంత బాగుంటుంది సినిమా పంజాలో. ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఆయన మాఫియాని వదిలేసి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడము,
ఆ ఫారెస్ట్‌లో ఫైట్ సీక్వెన్స్, ఆ ఎండింగ్‌లో బాంబ్ తీసుకొని కార్‌లో పెట్టడం, కారు పేలడం అంత బావుంటది సినిమా అది. దాన్ని కూడా ఫ్లాప్ చేస్తాం. యాక్చువల్లీ ఒక 8, 9 సినిమాల గురించి చెప్పుంటాను ఇప్పుడు. ఈ అన్ని సినిమాలు నా ఫేవరెట్ అనమాట. అంటే టీఎఫ్ అండర్ రేటెడ్ మూవీస్ ఇవన్నీ. ఎందుకంటే ఫెయిల్ అయ్యేది కాబట్టి నేను అలా తీసుకున్నాను అనమాట. ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని సార్లైనా చూడొచ్చు నేను చెప్పిన మూవీస్. అంత బావుంటాయి. ఓకే. నేనెందుకు ఈ సినిమా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు అంటే, ఇప్పుడు మీరు ఎవరికన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎవరికైనా సినిమాలు చూపించాలిరా అని ఉంటది కదా! అప్పుడు మీరు ఈ సినిమా చెప్పొచ్చు ఈజీగా. తెలుగులో ఇప్పటికి నాకు రిగ్రెట్ అయ్యే సినిమాలంటే, ఈ సినిమాలో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అన్నీ ఫ్లాప్ అయినవి. ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలీదు ఇంకా. సరేనా? ఇప్పుడు నేను ఈ సినిమాలో ఏదైనా మూవీ మిస్ చేసుంటే దయచేసి కామెంట్ చేయండి. మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ అయ్యుంటే అది కూడా కామెంట్‌లో టైప్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి దాన్ని చేంజ్ చేసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. బై.